అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తమ నాయకుడు బంగారుపాలెనికి వచ్చి తీరతారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. భద్రతా కారణాల రీత్యా 9న జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అంటున్నప్పటికీ ఆ కారణంగా తమ నాయకుడు పర్యటనను వాయిదా వేసుకోరని భూమన తేల్చి చెప్పారు. జగన్ పర్యటనలో పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామంటూ పోలీసులు మామిడి రైతుల్ని, వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నారని భూమన ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటన విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడలేదు, రద్దు కాలేదు. 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వస్తున్నారు. మీరు రైతుల్ని బెదిరించినా రైతులు కూడా చాలా మంది మేము స్వచ్ఛందంగా వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఇది అని తెలియజెప్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. టి కుమార్ అనేటువంటి తుమిండ విలేజ్, చిత్తూరు మండలం సంబంధించిన ఒక రైతు ఇక మామిడి పండిస్తే ఇక గిట్టుబాటు ధర రాదు, ఇంకా ఆత్మహత్యలే శరణ్యం మనకి, కనుక ఈ చెట్లు కొట్టేసుకుందాము అని ఆయన చెట్లు కొట్టేసుకుంటే వెనువెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ వాలిపోయి ఆ కుమార్ అనే అతన్ని ఒక రోజంతా నిర్బంధించి భయపెట్టి, ఏం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తాడని నువ్వు ఈ రకంగా చేస్తున్నావా అని బెదిరించి నీ కథ చూస్తామనని ఈ మామిడి రైతు మీద పడి ఆయనకు 16 చెట్లకు గాను 12,750 రూపాయలు ఫైన్ వేశారు. 4వ తారీఖున, ఈ నెల 4వ తారీఖున ఒక రోజంతా నిర్బంధించి భయపెట్టి నీ కథ తేలుస్తామని అతని మీద దాడి చేసినట్టుగా చేసి ఫారెస్ట్ అధికారులు 12,500 రూపాయలు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మామిడి రైతాంగానికి వీళ్లు చేస్తున్నటువంటి దారుణం.